విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం, యూట్యూబ్ ఛానల్స్కి, మీడియా ఛానల్స్కి పండగ ఈ మధ్య తమ్మునేల్స్ కూడా చూస్తున్నాను. తట్టాబుట్ట తట్టుకుంటున్న ఎన్ఆర్ఐలు అని చెప్పి కూడా చక్కగా ఆనందిస్తున్నారు కొంతమంది. సరే, అది వేరే డిస్కషన్. మ్యాటర్ ఏంటంటే, మా కొత్త అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు మేడం. ఏంటంటే, ఇక్కడ జన్మతః వచ్చే పౌరసత్వం, అమెరికాలో పుట్టే జన్మతః వచ్చే పౌరసత్వాన్ని మీద ఆంక్షలు పెడుతూ కేవలం తల్లి గాని తండ్రి గాని ఒకళ్ళు పౌరులు అయి ఉంటేనే పౌరసత్వం వస్తుంది బిడ్డకి అనేటువంటి ఒక నిబంధన దొడ్డిదారులు తీసుకొచ్చారని చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు, మనం జీవో అంటాం కదా మన స్టేట్ లెవెల్లో. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి సైన్ చేశారు. చెప్పండి మేడం, దీని మీద అసలు ఏంటి? షాక్కు గురయ్యారా లేదా ముందుగా ఆశించారా ఏంటి అసలు? అసలు ట్రంప్ గెలిచాడు అన్నప్పుడే ఇట్లాంటి చిత్రాలు అయ్యో చూడాల్సి వస్తుంది అని అనుకున్నాం. పోయినసారి చూడలా, మెక్సికో గోడ కడతానన్నాడు. మొత్తం ఆయన మాట్లాడిన వాటన్నిటిలోకి ఒకే ఒక్కటి నచ్చిన పాయింట్ ఏంటంటే, నిన్న మాట్లాడిన మాటల్లో మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నేను అడ్డుకుంటాను అన్నాడు. అది ఒక్కటే, ఇంకా మిగతా ఎన్ని గాలి కబుర్లు, సోది కబుర్లు తప్పితే వేరే ఏమీ లేదు. అక్కడ వాగాడంబరము ప్లస్ నేను గెలిచాను కాబట్టి, నన్ను గెలిపించారు కాబట్టి ఇప్పటికిప్పుడు నేను మీకేం చేయగలను. ఆయన దగ్గర ఏమి అలావుద్దీన్ అద్భుత దీపం లేదు, మంత్రదండం లేదు, గాల్లోకి చెయ్యూపి తీసుకొచ్చేది లేదు, ఏమీ లేదు. కానీ ఏం చేయాలి మరి? ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా బాగా మాటలు నేర్చిన రాజకీయ నాయకులు వచ్చారు. వాళ్ళు రాజకీయ నాయకులే, స్టేట్స్మెన్స్ రావట్ల, రాజనీతిజ్ఞులు. ఇవాళ ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య టెక్నాలజీ అని మనం అనుకుంటున్నాము. టెక్నాలజీతో పాటు రాజనీతిజ్ఞులు లేకపోవటం అతిపెద్ద సమస్యగా నేను అనుకుంటున్నాను. ఈ రాజనీతిజ్ఞులు లేకపోతే ఏం జరుగుతుంది అంటే, మాటలు చెప్పి కాలక్షేపం చేస్తూ సంపదల్ని పోగేసుకోవడము, అవినీతి చెయ్యడము, తమకిష్టమైన వాళ్ళకి వాళ్ళని బాగా ప్యాంపర్ చేయడము, ప్లస్ వాళ్ళకి ఆస్తులు కూడబెట్టడము, మళ్ళీ ఆ ఆస్తుల్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఎలక్షన్ ఖర్చులకు వాడుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్. ఇట్లా భారతదేశంలో కూడా, భారతదేశం ఇప్పుడు ఏ దేశము కూడా అతీతంగా ఉండవండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలకి ఈ 10 ఏళ్ల కాలంలో చూస్తున్నాం. ఇప్పుడు మోడీని ట్రంప్ని చాలా దగ్గరగా పోల్చొచ్చు. అలాగే ఇంకా కొంతమంది మనకి వేరే దేశాల్లో కూడా దొరుకుతారు. ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు ఇక్కడ? నెహ్రూ అనే అతన్ని తీసి పక్కన పెట్టాలి, చరిత్ర నుంచి తప్పించాలి అని చూస్తున్నాడు. అది సాధ్యమా? సాధ్యమయ్యే పనేనా? నెహ్రూ ఒక రాజనీతిజ్ఞుడు. రాజకీయ నాయకులని మీరు చరిత్ర నుంచి తప్పించగలరేమో కానీ రాజనీతిజ్ఞులు తప్పించలేరు. ఎందుకంటే చరిత్రలో ఎక్కడో ఒక చోట లిఖితం అయి ఉంటుంది అది. ఈ మధ్య కాలంలో మీ అమెరికాలో చనిపోయిన జిమ్మీ కార్టర్ నన్ను బాగానే రికార్డ్ చేస్తుంది, నన్ను ఉదారంగానే నన్ను చూస్తుంది అని చెప్పి జిమ్మీ కార్టర్ అన్నారు. అంటే ఈ దేశ ప్రజలు నన్ను ఎలా గుర్తుంచుకుంటారో నాకు తెలియదు కానీ ప్రస్తుత ప్రజలు ఆయన ఉద్దేశం, కానీ చరిత్ర మట్టుకు నా పట్ల ఉదారంగా వ్యవహరిస్తే. ఇదే మాట ఇండియాలో మన్మోహన్ సింగ్ కూడా అన్నారు, ఇదే మాట. ఇవి చాలా యాదృచ్ఛికాలు కావచ్చు కానీ వాస్తవాలు. మరి ఈ పరిస్థితుల్లో మన ట్రంప్ గారి విషయం తీసుకుంటే గనక, నేను వచ్చిన దానికి గుర్తుగా నేనేం మాట్లాడాను, నేనేం చేశాను, నేనేం చెయ్యాలనుకుంటున్నాను, ఆయన విజను, ఆయన అన్నీ చెప్పుకోవాలి కదా. ఆ చెప్పుకునే వాటిలో ఎలా చెప్తున్నాడు. ఇప్పుడు ఈరోజు
ట్రంప్ తీసుకున్న ఈ నిన్న చేసిన ప్రసంగం మొత్తం చాలా విద్వేషపూరితమైనవి, వివాదాస్పదమైనవి. మరి ఎందుకు ఈ విద్వేషము, వివాదాస్పదము కావాలనుకుంటున్నాడు అంటే, కొంతమంది తనని నమ్మి, తన మాటలు నమ్మి, తన వాగాడంబరాన్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళకి కాస్త ఊరట కావాలి. అలాగే విద్వేషం ఎందుకు అంటే, నేను ఏదైతే అనుకుంటానో, నేను అనుకున్న దాన్ని అనుకున్నట్లుగా, నేను అనుకున్నదే నేను నమ్ముతాను, నేను నమ్మిందే మీరు నమ్మాలి అనే ఒక ధోరణి. ఏంటి అంటే, ఇప్పుడు జెండర్ ఇష్యూ ఉంది. ప్రపంచం మొత్తం ఈరోజు గుర్తించింది ఏంటి అంటే, జెండరు మేలు ఫిమేలే కాదు, థర్డ్ జెండర్ కూడా ఉంది అని చెప్పి గుర్తించారు. అది ఎంత దూరం వెళ్ళింది అంటే, వెస్ట్రన్ కంట్రీస్ ఏదైనా సమాజంలో వచ్చే మార్పుల్ని మొదటిగా గమనిస్తాయి. డైవర్సిఫై అయ్యే విషయాల్ని యాక్సెప్టెన్స్ ఉంటుంది సమాజంలో, చట్టాలున్నా లేకపోయినా అనే ఒక విషయం ఇది. ఇప్పుడు భారతదేశంలో చట్టాలు ఉన్నా కానీ ప్రజలు వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల కావచ్చు, వాళ్ళు ఇప్పుడు సమాజం ఏమనుకుంటుందో అనే ధోరణి ఎక్కువ మందికి ఉంటుంది. తల్లిదండ్రికి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, కానీ ఈ థర్డ్ జెండర్ అయ్యే పిల్లల మీద అంటే కాస్త వాళ్ళ జెండర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని తల్లిదండ్రులు ఉంటారు. ఎందుకు అంటే, వీళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేశాము, ఎంకరేజ్ చేశాము అంటే సొసైటీ మన ఏమనుకుంటుంది అనే ఒక భయం ఉంటుంది. కానీ వెస్ట్రన్ సొసైటీలో అట్లా ఉండదు. వెస్ట్రన్ సొసైటీలో మానవ హక్కులకి చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటప్పుడు మానవ హక్కులకి ప్రాధాన్యత ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనుషుల్లో వచ్చే మార్పుల్ని, మనస్తత్వాల్లో వచ్చే మార్పులను కూడా వాళ్ళు చాలా ఎక్కువ గుర్తించి, గమనించి దానిపైన రీసెర్చ్ చేస్తారు. ఈ రోజుకండి మానసిక సమస్యల పైన మన భారతదేశంలో 100% రీసెర్చ్ జరగల. ఈ రోజుకి మేము ఏదన్నా ఒక కౌన్సిలింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకో విషయంలో కావచ్చు, మేము ఏదైనా కోచ్ చేయాలి అంటే, మానవుని ప్రవర్తన శైలి గురించి కోచ్ చేయాలి అంటే భారతదేశంలో పుస్తకాలు రీసెర్చ్ లేదు. సమస్యలు ఉన్నాయి, రీసెర్చ్ లేదు. ఇది వెనకబాటుతనం అంటే ఇది. దృష్టి పెట్టకపోవడం అంటే ఇది. మరి ఈ వెస్ట్లో ఇంత జరిగినప్పుడు ట్రంప్ ఇదంతా చూస్తూనే పెరిగాడు. ట్రంప్ ఏమి తెలివి తక్కువవాడు కాదు, ప్రపంచం తెలియనివాడు కాదు, అజ్ఞాని అయితే కాదు. కానీ అతను అజ్ఞానిలాగా అతను నాటకం ఆడుతున్నాడు. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే, మోడీకి కొన్ని తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అతని ప్రపంచం చాలా చిన్నది, విస్తృతమైన ప్రపంచం కాదు మోడీది. కానీ ట్రంప్కి ప్రపంచం తెలుసు. అన్నీ తెలిసి వేషాలు వేస్తున్నాడు, అన్నీ తెలిసి జనాలు మోసం చేస్తున్నాడు. ఎందుకు అంటే, ఇవాళ ప్రజల్ని ఒప్పించాలి, మెప్పించాలి అంటే చాలా చెయ్యాలి. అంత చేసే పరిస్థితి లేదు ఈరోజు. అమెరికాకున్న ఆర్థిక పరిస్థితికి కావచ్చు, దేనికైనా సరే. ఇప్పుడు జో బైడెన్ ఏం మాట్లాడాడో దానికి పూర్తి ఆపోజిట్ మాట్లాడాలి మనోడు. మాట్లాడితేనే ప్రజలు సరైన నాయకుడు అనుకుంటారని, లేకపోతే అతని స్థానంలో ఒక రీప్లేస్మెంట్ వచ్చిందని ఫీల్ అవుతారు. కానీ మరి జో బైడెన్ ఏం మాట్లాడతాడు? దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడాలి కాబట్టి ఇలాంటి వివాదాస్పదమైన అంశాలను ఎంచుకున్నాడు ఆయన. ఇప్పుడు 2 సమస్యలు. జన్మతః తల్లి గాని తండ్రి గాని అమెరికాలో పుట్టి ఉంటే మాత్రమే వాళ్ళ పిల్లలకి అమెరికా పౌరసత్వం వస్తుంది అని చెప్పి ఒక లింక్ పెట్టాడు. లింక్ పెడితే అది అంత ఈజీనా అండి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ సమస్య అంటే,
అసలు అమెరికా ఈ మాత్రం వెసులుబాట్లు ఇచ్చిన దగ్గరకు వెళ్తుంది సమస్య. ఆ రోజు ఎందుకు ఇచ్చారు, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ నిర్ణయం తీసుకోబట్టే ఆ రోజు ఒక సైంటిస్టు వేరే దేశం నుంచి వచ్చి అక్కడ పనిచేస్తే, అక్కడ వాళ్ళకి బిడ్డలు పుడితే, వాళ్ళకి పౌరసత్వం వస్తే, వాళ్ళకు ఒక స్థిర నివాసం ఉంటే వాళ్ళు స్థిరత్వంతో పనిచేస్తారు. ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు. ఇవాళ అమెరికాలో ఉన్న ప్రొఫెసర్స్లో, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ అందరినీ లెక్క తీస్తే కేవలం అమెరికాలోనే పుట్టిన ప్రొఫెసర్లు ఎవరు ఎంతమంది ఉన్నారంటే లెక్కేస్తే ఇప్పుడు మేధో వలస జరిగిందండి. ఎన్ని దేశాలు నష్టపోతున్నాయి తెలుసా ఈ విషయం వల్ల? మీరేం చెప్పారు? మీరు రండి మా దేశం, మీకు అపారమైన అవకాశాలు ఇస్తాం, మీ మేధస్సుకి పదును పెడతాం, మీకు ఏం కావాలంటే అది చేస్తామని చెప్పి పిలిపించుకున్నారు. ఆ రోజు పిలిపించుకున్నారు కాబట్టే ఆ రోజు వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు ఒక అన్సర్టెనిటీ ఉన్న చోట, ఒక స్థిరత్వం లేని చోట ఒక అభివృద్ధి జరగదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 3 రాజధానుల వ్యవహారం వచ్చింది చూసారా? ఆంధ్రాలో 3 రాజధానులు వచ్చేసరికి ఏం జరిగింది? ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులన్నీ ఆగిపోయినాయి. అంటే ఈ మనిషికి ఇంత స్థిరత్వం లేదు, ఇంతకు ముందు తీసుకున్న ఒక నిర్ణయాన్ని తొంగలో తొక్కేశాడు అంటే రేపు మనం వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ తట్టబట్ట సర్దుకుని వెళ్ళిపోండి అంటే మన పరిస్థితి ఏంటి అనే ఒక పునరాలోచనలో పడి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది అమెరికాలో కూడా. ఇలా జరుగుతుంది కాబట్టే పాత వాళ్ళు ఆలోచించి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. ఇవాళ నాసాలో సైంటిస్టులు అందరూ ఎక్కడ వాళ్ళండి? నోబెల్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళందరూ ఏ దేశాల వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ స్థిరపడ్డారు చెప్పండి? ప్లేయర్స్. ఇవాళ అమెరికాకి అన్ని పథకాలు వస్తున్నాయి అంటే వాళ్ళందరూ ఆ దేశంలో పుట్టిన వాళ్ళేనా? అసలు ఇవాళ ఒక్క రోజు ఇతర దేశస్తులు మేము మా పనులు చెయ్యము అంటే అమెరికా స్తంభించిపోతుంది ఒక రకంగా. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఎవరైనా సరే నువ్వు ఇది కనుక ఒకవేళ చట్ట రూపం దాల్చింది అంటే ట్రంప్ మాట్లాడిన మాట ఎవరు పునరాలోచించుకోరా? అంటే అసలు ఈ కుటుంబాలను విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఏంటి? రేపొద్దున ఈ పిల్లాడు ఉన్నాడు, ఇప్పుడు పుడతారు. ఈయన చెప్పిన దాని ప్రకారం ఇద్దరు అమెరికా, ఇండియా నుంచో లేకపోతే మెక్సికో నుంచో లేకపోతే కెనడా నుంచో ఎక్కడి నుంచో వచ్చారు అనుకుందాం. వచ్చిన వాళ్ళు పుడతారు. పుడితే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఇంత ఊగిసలో త్రిశంకు స్వర్గాన్ని ఎందుకు సృష్టించాలనుకుంటున్నాడు ట్రంప్? అంటే ఇవన్నీ జరిగే పనులు కాదని అతనికి కూడా తెలుసు. అతను పూర్తి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే పిచ్చోడి చేతిలో రాయి అవన్నీ మాట్లాడుతున్నాను. నేను నమ్మను అవన్నీ కూడా. అతను ఈ రోజు ఇంకొన్ని రోజుల పాటు అసలు సమస్యల గురించి మాట్లాడకుండా ఉండటం కోసం నువ్వు బైడెన్ చేసిన దానికంటే స్వర్ణయుగం తీసుకొస్తానని చెప్పావు. ఏది స్వర్ణయుగం అని ఎక్కడన్నా అడుగుతారేమోనని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడేది ఏంటి అంటే చాలా మంది మేధావులు ఏం చెప్తున్నారు అంటే కొత్త చరిత్రని సృష్టించలేని వాడు తాను చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు కాబట్టి పాత చరిత్రని నిర్మూలిస్తాడు. అసలు చరిత్ర లేదనుకోండి. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నాం? అశోకుడు చెట్లు నాటించెను అని చెప్పుకున్నాం. అంతకుముందు ఎవరి గురించి ఈ మాట ఎందుకు మాట్లాడుకోలే మనం? ఈ రోజుకి అశోకుడు చెట్లు నాటించెను అని ఎందుకు మాట్లాడుతున్నాం? అంతకుముందు రోడ్లు వేశారు, అంతకుముందు చెట్లు వేసే ఉంటారు, వేయకుండా ఎందుకుంటారు? కానీ ఒక ప్రణాళికాబద్ధంగా రోడ్లు పక్కన చెట్లు నాటించెను అనేది ఉంది కాబట్టి ఈ రోజుకి మనం మాట్లాడుతున్నాం. ఈవేళ
మీ హయాంలో ఎన్ని చెట్లు నాటించారు అని ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అని గనక ఒక అనుమానం వచ్చింది అనుకోండి ఎవరికైనా, ఆ రోజు చరిత్ర తప్పు రాశారు, అసలు అశోకుడు చెట్లు నాటించలేదు అని చెప్పి ఈ రోజు ఉన్నవాళ్ళు మాట్లాడారనుకోండి, ఇదే చరిత్ర నాశనం చేయడం అంటే. అసలు చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. ఇది ఇప్పుడు ఈ ఈ ఈ బాస్ ఏదైతే ఉన్నారో, ట్రంప్ బాసు, నేను కెనడాని 51వ రాష్ట్రం చేస్తానని, లేదంటే ఆ గల్ఫ్ చేస్తానని, ఇలా చాలా చెప్తున్నాడు. వీటన్నిటికన్నా ఇవి ఇవి ఎంత ఆర్థికంగా ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నాయో, అంతర్జాతీయంగా పరువు పోయే మాటలు ఎన్నున్నాయో, ఈ జెండర్ గురించి చేసింది ఉంది చూసారా, ఇది సమాజంలో చాలా అశాంతిని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను పదే పదే ట్రంప్ నిన్ను మోడీని ఎందుకు పోల్చాల్సి వస్తుంది అంటే, వీళ్ళిద్దరూ కూడా దాదాపు ఒకేసారి వచ్చారు ఈ ప్రపంచంలోకి. వచ్చి విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం కావచ్చు, నేను ఏమైనా రాజ్యాంగం పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటానా, సవాళ్ళను ఎదుర్కొంటానా అనే ఒక భయము, బెరుకు, భీతి లేవు వీళ్ళకి. ఇప్పుడు ఏ నాయకుడైనా ఏం ఆలోచిస్తాడు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద అఫీషియల్స్ కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, వీళ్ళు ఒక పేజీ తయారు చేసుకుని వస్తారు ప్రసంగం చేసేటప్పుడు. అవునా అండి? అది చదువుతారు. అంటే వాళ్ళకి మాట్లాడటం రాక కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా. వాళ్ళ పదవికి వాళ్ళు తగినట్లుగా ఏమంటారు, నవ్వుల పాలయ్యేటట్లు కానీ, లేకపోతే విమర్శల పాలు కాకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. మరి అలా ఎందుకు చేస్తారు వాళ్ళు అంటే, ఒక మాట అన్న తర్వాత సరిదిద్దుకోవటం చాలా కష్టం, చాలా విమర్శల పాలైపోతాం. ఈ మాత్రం తెలీదా అనే మాట రాకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రిపేర్ అయ్యి పేపర్ తీసుకొచ్చుకొని పేపర్ ప్రకారం మాట్లాడతారు. ఇప్పుడు అసలు ఏం మాట్లాడినా మమ్మల్ని ఏం చేస్తారు, ప్రెస్ మొత్తాన్ని కొనేసుకోవటం. అమెరికాలో కూడా ఇంతే జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు హిట్లర్ కూడా ఇలాగే చేశాడు, ఎవరిని మాట్లాడమన్నా. ఇట్లా అన్నమాట. అంటే వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకునేది ఇట్లాంటి వాళ్ళని. ఇప్పుడు భారతదేశంలో, ఇప్పుడు అమెరికాలో కూడా చాలా చాలా మార్పులు వస్తాయి, మీరు చూడండి. ఏంటి అంటే, ఇప్పటి వరకు ఉన్న విధానాలకి పెట్టిన పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లన్నీ మారుస్తాడు చూడండి ట్రంప్. ఇప్పుడు భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రణాళికా సంఘం అని పెట్టారు. ఈ ప్రణాళికా సంఘం ద్వారానే పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ పెట్టి అభివృద్ధి చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారు, దాని పేరు మార్చారు. అలాగే ఐపీసీకి న్యాయ సంహిత ఇవన్నీ పేర్లు మార్చారు. ఇప్పుడు లాయర్లకి ఎంత తలనొప్పి అయిపోయిందంటే, 2024 వరకు వాళ్ళు పెట్టిన కేసుల్లో ఆ సెక్షన్తో పాటు ఈ కొత్త సెక్షన్లు కూడా పెట్టాలి. ఇంత ఎక్సర్సైజ్ అవసరం. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, దాని పేరు మార్చారు. అంటే చరిత్ర ఆనవాళ్ళని తుడిచేయాలి అనుకుంటున్నారు. ట్రంప్ కూడా అదే చేద్దాం అనుకుంటున్నాడు. దాని స్థానంలో తనదైన శైలిలో విద్వేషపూరితమైన విధానాలతోటి, సారా అదే సీసా మారుతుంది అంతే, అలా చేయాలనుకుంటున్నాడు. దీనివల్ల
ఒక రకమైన అల్లకల్లోలం ఏర్పడుతుంది, రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. ఇప్పుడు అక్కడ లాయర్లు జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. మామూలుగానే అమెరికాలో లాయర్లు ఈక ఈక పేక పేక పీకి వాళ్ళ వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈ ఈ ఈ సరికొత్త విధానానికి అందరూ చూడాలి. ఏదైతే ఒక 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయో, పౌరసత్వానికి సంబంధించి ఒకటి, అలాగే జెండర్ ఇష్యూ గురించి, ఈ 2 ఒక రకంగా కొరివితో గోక్కునే విషయాలు ఎవరికి, ట్రంప్కి. అలాగే స్వర్ణయుగం సృష్టిస్తానంటున్నాడు. ఏ మాత్రం అవకాశం లేదు ఆ విషయానికి. ఆయన స్వర్ణయుగం కాదు కదా, మరి ఏ యుగం సృష్టిస్తాడో చేసిన తర్వాత మాట్లాడుకుందాం. రైట్, చూద్దాం మేడం. ఒకటైతే నిజం, డొనాల్డ్ ట్రంప్ అమెరికా సమాజాన్ని నెట్ట నిలువున చీల్చేశాడు. విద్వేషాన్ని నరనరాన ఒక డ్రగ్ లాగా ఎక్కించాడు ఎక్కించాడు ప్రజల్లోకి. చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.